భర్త కోసం అత్తారింటి ముందు మహిళ ధర్నా చేసింది. తాళాలు పగలగొట్టి మరీ అత్తారింట్లోకి వెళ్ళింది ఆ మహిళ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లి సుభాష్ నగర్ చెందిన సంతోష్తో ఎల్బీ నగర్ చెందిన రమ్యకు 9 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. తొలి కాన్పులోనే ఆడపిల్ల పుట్టడంతో భర్త అత్తామామల వేధింపులు సహించలేకపోయింది. ఇక భార్యను పుట్టింటికి పంపాడు భర్త సంతోష్. తనకు న్యాయం చేయాలంటూ సుభాష్ నగర్లోని భర్త ఇంటి ముందు భార్య రమ్య నిరసన తెలిపింది. పెద్ద మనుషుల పంచాయతీలో తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ రమ్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు భర్త సంతోష్ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. బాధితురాలి నిరసనకు మద్దతుగా అక్కడి స్థానిక మహిళలు నిలిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్ద మనుషుల పంచాయతీలో తనను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆ బాధితురాలు ఆవేదన చెందుతోంది, ఆరోపిస్తోంది. ఇక తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో అప్పటి నుంచి భర్త అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయని చెప్తుంది. ఎల్బీ నగర్ చెందిన రమ్య భూపాలపల్లి సుభాష్ నగర్ చెందిన సంతోష్తో 9 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పాప పుట్టినప్పటి నుంచి కూడా విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో భర్తతో తనను కాపురం చేయనివ్వట్లేదంటూ ఆమె ఆవేదన చెందుతోంది. భర్త కోసం అత్తారింటి ముందు ధర్నా చేసింది. అంతేకాదు తాళాలు పగలగొట్టి మరి అత్తారింట్లోకి వెళ్ళింది ఆ మహిళ. ఒకసారి దృశ్యాలు చూద్దాం. ఎల్బీ నగర్ చెందిన రమ్యకు 9 ఏళ్ల కిందట భూపాలపల్లి సుభాష్ నగర్ చెందిన సంతోష్తో పెళ్లి జరిగింది. అయితే తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో భర్త అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. అయితే భర్త సంతోష్ భార్యను పుట్టింటికి పంపించాడు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ సుభాష్ నగర్లోని భర్త ఇంటి ముందు ఆ భార్య నిరసన చేపట్టింది. పెద్ద మనుషుల పంచాయతీలకు కూడా తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఆమె ఆరోపిస్తోంది. ఇంటికి తాళం వేసి భర్త పరారు కావడంతో ఏకంగా ఇంటి ముందు టెంట్ వేసి కూర్చుంది. ఆమెకు చాలామంది మద్దతుగా వచ్చారు అక్కడ. ఇక చేసేదేం లేక భర్త లేకపోవడంతో ఇంటి తాళాలు బద్దలు కొట్టి మరి ఇంట్లోకి వెళ్ళింది ఆ భార్య. ఒక్కసారి ఆమె ఆవేదన ఏంటో, అసలు ఆమె బాధ ఏంటో తెలుసుకుందాం. నా పేరు అలీ రమ్య, నా భర్త పేరు అలీ సంతోష్. నాకు 9 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. నాకు చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. అట్లా నాకు కౌన్సిలింగ్ చాలాసార్లు అయింది, పోలీస్ స్టేషన్లో అయింది, పెద్దల సమక్షంలో అయింది. నన్ను తీసుకొస్తా అనుడు ఇబ్బందులు పెట్టుడు ఇట్లే జరుగుతుంది. ఈ 9 సంవత్సరాల నుంచి వెళ్ళి పోలీసు వాళ్ళు చెప్పిన మాటకు స్పందిస్తలేడు, వినట్లేదు. నాకు బిడ్డ ఉంది, 8 సంవత్సరాల పాపకు. పోలీసులు చెప్పిన మాట ఇంటలేరు, పెద్ద మనుషులు చెప్పిన మాట ఇంటలేరు. పెద్ద మనుషుల మధ్యలోకి వచ్చి పెద్ద మనుషుల సహాయకాలతో కట్టబ్రహ్మ అనే ఒక పెద్ద మనిషి సహాయంతో వెళ్ళిపోయేళ్ళు. పెద్ద మనిషి తనము అక్కడ కూడా మాట వినట్లేదు. వాళ్ళ మేనతతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా బిడ్డను కాదంటున్నాడు. మా మీద ప్రేమ లేకుండా మమ్మల్ని వదిలేసుకుంటారు అంటున్నాడు. కోర్టు సహాయంతో అక్కడ జరగాలి అని అంటున్నాడు. మాకేమో ఒక పాప ఉంది, నాకు బిడ్డ ఉంది, నాకు భర్త కావాలనే ఉద్దేశంతో నేను పోరాడుతున్నా. అతను స్వీకరిస్తలేడు. నేను ఆ ఉద్దేశంతో నా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయి పరారులో ఉన్నారు. ఎందరు ఫోన్ చేసినా కూడా, కాలనీ వాళ్ళు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతలేరు, పోలీసు వాళ్ళు సహకరించినా కూడా రెస్పాండ్ అవుతలేరు. మహిళా సంఘాలను ఆశ్రయించిన నేను, వాళ్ళు ఫోన్ చేసినా, వాళ్ళు పెద్ద మనుషుల దారితో చెప్పించినా కూడా అసలుకే రెస్పాండ్ అవుతలేడు. ఈ సమస్యను సాల్వ్ చేద్దామనే ఉద్దేశం తనకు వస్తలేదు. మా ఊరికి వెళ్ళి కూడా సర్పంచ్తో కూడా చెప్పించినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినట్లేదు. వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు వారం రోజులు అవుతుంది నా ఇంటికాడ బద్దామని వచ్చినా కూడా వాళ్ళు వస్తలేరు, దొరుకుతలేరు. ఇట్లా జరుగుతుంది సార్. నాకు ఇప్పుడు అక్కడ వర్షాలు జరుగుతున్నాయి. వర్షాలు అయినా కూడా నేను నా ఇంటికాడ ఉండమనేసి నా బిడ్డతోనే వచ్చి ఇక్కడ ఉన్నా.
నా బిడ్డకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. ఈ వర్షంలో కూడా నేను తడుచుకుంటాను. అయినా నా బిడ్డకి జ్వరం వచ్చింది, నాకు బిడ్డకి ఆరోగ్యం కూడా బాగాలేదు, నాకు ఇబ్బంది అవుతుంది. నా ఇంట్లో నేను బతుకుతాను వెళ్తున్నాను. వాళ్ళు వస్తలేరు. అత్తే సమస్యను సాల్వ్ చేసుకొని నేను నా భర్తతో నేను కలిసి ఉండాలని కోరుకుంటాను. కానీ వాళ్ళు వస్తలేరు. ఇక నేను నా ఇంట్లో నేను బతుకుతాను. సరే నేను సావైన బతికైనా నాకు ఇక్కడే బతుకుతాను. నాకు న్యాయం కావాలి, ప్రోత్సహించండి అందరూ. మేము కలిసి ఉండాలి, ఈ సమస్యలన్నీ సాల్వ్ కావాలని చూస్తాను. నాకు న్యాయం చేయండి. నేను ఉట్టిగా రాలేదు. నన్ను 10 మందిలో ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. నేను 25 లక్షలు ఇచ్చిన ఇతర పెట్టుబోతులు ఇంట్లోకి ఏమేమి కావాలనో అంతకు మించి మా డాడీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేసేళ్ళు. అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. అన్నీ ఇచ్చినా కూడా నన్ను ఇట్లా నా మీద ప్రేమ లేకుండా అట్లా అక్రమ సంబంధం అంటగట్టుకొని ఎవరెవరో చెప్పిన మాటలు విని మమ్మల్ని అద్దనుకుంటున్నాడు. మాకు న్యాయం చేయండి సార్. నేను నా ఇంటికాడ నేను బతుకుతాను, సచ్చిన బతికినా ఇక్కడే. నా భర్త కావాలి నాకు. అది అల్లి రమ్య. ఇవాటికి 6 రోజులు ఇక్కడ కూర్చోబట్టి అక్కడ సిఐ ఎస్ఐ సార్ మాట వినకపోవడం వల్ల ఇక్కడ అమ్మాయి టెంట్ వేసుకొని కూర్చుంది. టెంట్ వేసుకొని కూర్చుండడం వల్ల వర్షాలు బాగా పడుతున్నాయి. పాపకు జ్వరం వచ్చింది. ఇంకా సహనంగా కూడా అమ్మాయి కూర్చుంటా అన్నది. కాకపోతే కానీ పాపకు బాగా జ్వరం వస్తుంది చలితోటి. అందువల్ల ఈరోజు ఆమె తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. కానీ ఇటువంటిది అమ్మ 25 లక్షల కట్నం తెచ్చింది. పాప 8 సంవత్సరాల పాప. ఇప్పుడు ఈ టైంలో ఇంకో 4 సంవత్సరాలు అయితే పాప, ఇంకో 4-5 సంవత్సరాలు అయితే పాప పెళ్ళిడికి వచ్చే టైము. ఈ టైంలో ఆయనే విడాకులు ఇస్తా అని చెప్పి అంటున్నాడు. ఎస్ఐ సారు చెప్తున్నాడు, మాట్లాడుకోర్రి, 4 పెద్ద మనుషులల్లా మాట్లాడుకోర్రి, మీరిద్దరు విడిపోవద్దు, మాట్లాడుకోరని సార్ చెప్తుండు. పెద్ద మనుషులు చెప్తుండ్రు. ఎంతమంది చెప్పినా ఆయన వినట్లేదు. నేను అంటే కోర్టు ద్వారా పోతా, నేను కోర్టులోనే చేస్తాను, నేను కోర్టు ద్వారానే పోతానని చెప్తాను. దయచేసి ఇట్లాంటి ఇంకా కావద్దు. మేము మహిళా సంఘాల తరఫున చెప్తాను ఏంటంటే, వాళ్ళకి ఇష్టం లేకుంటే ఫస్ట్ పెళ్ళైనాక తర్వాతనే విడాకులు తీసుకోవాలి. కానీ మధ్యలో పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా విడాకులు తీసుకుని పిల్లలను ఇబ్బంది పెట్టుడు, ఇట్లా చేసుడు మాత్రం కరెక్ట్ కాదు. మేము ఖండిస్తాను సీరియస్గా. ఎందుకంటే ఒక పాప, ఆ పాపకు ఎటు పోతుంది, ఎవరి దగ్గరికి పోతుంది, ఎవరిని అమ్మ అంటది, ఎవరిని నాన్న అంటది, ఏంటిది అసలు? ఇటువంటి ఈ సమాజం ఇట్లా తయారవుతుంది. దీన్ని దయచేసి మీరందరూ సహకరించండి. రమ్యకు ఖచ్చితంగా మేము న్యాయం జరిగేంత వరకు తోడుగా ఉంటాం. నా పేరు అల్లి రమ్య, నా భర్త పేరు అల్లి సంతోష్. నాకు 9 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. నాకు చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. అట్లా నాకు కౌన్సిలింగ్ చాలాసార్లు అయింది, పోలీస్ స్టేషన్లో అయింది, పెద్దల సమక్షంలో అయింది. నన్ను తీసుకొస్తా అనుడు, ఇబ్బందులు పెట్టుడు ఇట్లే జరుగుతుంది. ఈ 9 సంవత్సరాల నుంచి వెళ్ళి పోలీసు వాళ్ళు చెప్పిన మాటకు స్పందిస్తలేడు, వినట్లేదు. నాకు బిడ్డ ఉంది, 8 సంవత్సరాల పాపకు. పోలీసులు చెప్పిన మాట ఇంటలేరు, పెద్ద మనుషులు చెప్పిన మాట ఇంటలేరు. పెద్ద మనుషుల మధ్యలోకి వచ్చి పెద్ద మనుషుల సహాయకాలతో కట్టబ్రహ్మ అనే ఒక పెద్ద మనిషి సహాయంతో వెళ్ళిపోయేళ్ళు. పెద్ద మనిషి తనము అక్కడ కూడా మాట వినట్లేదు. వాళ్ళ మేనతతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా బిడ్డను కాదంటున్నాడు. మా మీద ప్రేమ లేకుండా మమ్మల్ని వదిలేసుకుంటారు అంటున్నాడు. కోర్టు సహాయంతో అక్కడ జరగాలి అని అంటున్నాడు. మాకేమో ఒక పాప ఉంది, నాకు బిడ్డ ఉంది, నాకు భర్త కావాలనే ఉద్దేశంతో నేను పోరాడుతున్నా. అతను స్వీకరిస్తలేడు. నేను ఆ ఉద్దేశంతో నా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయి పరారులో ఉన్నారు. ఎందరు ఫోన్ చేసినా కూడా, కాలనీ వాళ్ళు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతలేరు, పోలీసు వాళ్ళు సహకరించినా కూడా రెస్పాండ్ అవుతలేరు. మహిళా సంఘాలను ఆశ్రయించిన నేను, వాళ్ళు ఫోన్ చేసినా, వాళ్ళు పెద్ద మనుషుల దారితో చెప్పించినా కూడా అసలుకే రెస్పాండ్ అవుతలేడు. ఈ సమస్యను సాల్వ్ చేద్దామనే ఉద్దేశం తనకు వస్తలేదు. మా ఊరికి వెళ్ళి కూడా సర్పంచ్తో కూడా చెప్పించినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినట్లేదు. వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు వారం రోజులు అవుతుంది నా ఇంటికాడ బద్దామని వచ్చినా కూడా వాళ్ళు వస్తలేరు, దొరుకుతలేరు. ఇట్లా జరుగుతుంది సార్. నాకు ఇప్పుడు అక్కడ వర్షాలు జరుగుతున్నాయి. వర్షాలు అయినా కూడా నేను నా ఇంటికాడ ఉండమనేసి నా బిడ్డతోనే వచ్చి ఇక్కడ ఉన్నా. నా బిడ్డకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. ఈ వర్షంలో కూడా నేను తడుచుకుంటాను. అయినా నా బిడ్డకి జ్వరం వచ్చింది, నాకు బిడ్డకి ఆరోగ్యం కూడా బాగాలేదు, నాకు ఇబ్బంది అవుతుంది. నా ఇంట్లో నేను బతుకుతాను వెళ్తున్నాను. వాళ్ళు వస్తలేరు. అత్తే సమస్యను సాల్వ్ చేసుకొని నేను నా భర్తతో నేను కలిసి ఉండాలని కోరుకుంటాను. కానీ వాళ్ళు వస్తలేరు. ఇక నేను నా ఇంట్లో నేను బతుకుతాను. సరే నేను సావైన బతికైనా నాకు ఇక్కడే బతుకుతాను. నాకు న్యాయం కావాలి, ప్రోత్సహించండి అందరూ. మేము కలిసి ఉండాలి, ఈ సమస్యలన్నీ సాల్వ్ కావాలని చూస్తాను. నాకు న్యాయం చేయండి. నేను ఉట్టిగా రాలేదు. నన్ను 10 మందిలో ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. నేను 25 లక్షలు ఇచ్చిన ఇతర పెట్టుబోతులు ఇంట్లోకి ఏమేమి కావాలనో అంతకు మించి మా డాడీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేసేళ్ళు. అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. అన్నీ ఇచ్చినా కూడా నన్ను ఇట్లా నా మీద
ప్రేమ లేకుండా అట్లా అక్రమ సంబంధం అంటగట్టుకొని ఎవరెవరో చెప్పిన మాటలు విని మమ్మల్ని అద్దనుకుంటున్నాడు. మాకు న్యాయం చేయండి సార్. నేను ఆ ఇంటికాడ నేను బతుకుతాను సార్, చిన్న బతికినా ఇక్కడే, నా భర్త కావాలి నాకు. అది అల్లి రమ్య ఈ ఆటికి 6 రోజులు ఇక్కడ కూర్చోబట్టి అక్కడ ఎస్ఐ సార్ మాట వినకపోవడం వల్ల ఇక్కడ అమ్మాయి టెంట్ వేసుకొని కూర్చుంది. టెంట్ వేసుకొని కూర్చుండడం వల్ల వర్షాలు బాగా పడతాయి, పాపకు జ్వరం వచ్చింది. ఇంకా సహనంగా కూడా అమ్మాయి కూర్చుండే పరిస్థితి, కూర్చుంటా అన్నది. కాకపోతే కానీ పాపకు బాగా జ్వరం వస్తుంది చలితోటి. అందువల్ల ఈరోజు ఆమె ఆ తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. కానీ ఇటువంటిది అమ్మ 25 లక్షల కట్నం తెచ్చింది. పాప 8 సంవత్సరాల పాప. ఇప్పుడు ఈ టైంలో ఇంకో 4 సంవత్సరాలు అయితే పాప, ఇంకో 4-5 సంవత్సరాలు అయితే పాప పెళ్ళిడికి వచ్చే టైము. ఈ టైంలో ఆయనే విడాకులు ఇస్తా అని చెప్పి అంటున్నాడు. ఎస్ఐ సారు చెప్తున్నాడు, మాట్లాడుకోర్రి, 4 పెద్ద మనుషులల్లా మాట్లాడుకోర్రి, మీరిద్దరు విడిపోవద్దు, మాట్లాడుకోరని సార్ చెప్తుండు. పెద్ద మనుషులు చెప్తుండ్రు. ఎంతమంది చెప్పినా ఆయన వినట్లేదు. నేను అంటే కోర్టు ద్వారా పోతా, అంటే కోర్టు ద్వారా పోతా, నేను కోర్టులోనే చేస్తాను, నేను కోర్టు ద్వారానే పోతానని చెప్తాను. దయచేసి ఇట్లాంటి ఇంకా కావద్దు. మేము మహిళా సంఘాల తరఫున చెప్తాను ఏంటంటే, వాళ్ళకి ఇష్టం లేకుంటే ఫస్ట్ పెళ్ళి అయినాక తర్వాతనే విడాకులు తీసుకోవాలి. కానీ మధ్యలో పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా విడాకులు తీసుకుని పిల్లలను ఇబ్బంది పెట్టుడు, ఇట్లా చేసుడు మాత్రం కరెక్ట్ కాదు. మేము రైట్. భూపాలపల్లిలో ఓ మహిళ తన భర్తను తనకు కాపురానికి పంపించాలని, తనకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఇక ఏకంగా భర్త ఇంటికి తాళం వేసి పరావడంతో ఇంటి తాళాలు బద్దలు కొట్టి మరీ ఇంట్లోకి కూతురుతో సహా వెళ్ళిపోయింది. దీంతో స్థానికులు కూడా ఆమెకు అక్కడ సహాయం చేస్తున్న దృశ్యాలు మనం చూసాం. రైట్, మా ప్రతినిధి వేణు జైన్ అవుతున్నారు. వేణు, భూపాలపల్లిలో ఈ అత్తామామల వేధింపులతో ఆ భార్యని పుట్టింటికి పంపించాడు. ఇప్పుడు 8 ఏళ్ల పాప ఉన్నట్టుగా ఆమె ఆవేదన చెందుతోంది. సో భర్త లేకపోవడంతో ఏకంగా తాళాలు పగలగొట్టుకి ఇంట్లోకి వెళ్ళింది. సో ఏం జరిగింది, స్థానికుల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది, ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళిందా, అసలు ఏంటి? గత 9 ఏళ్ల క్రితమే ప్రస్తుతం బాధితుల రమ్యకు, అదే భూపాలపల్లి టౌన్ చెందినటువంటి సుభాష్ కాలనీ చెందినటువంటి సంతోష్ ఇద్దరికి వివాహం అయింది. అయితే సంవత్సరం పెళ్ళైన తర్వాత బాగానే ఉన్నాడు. ఆ తర్వాత వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెట్టాడు. అయితే తాను గర్భవతి అయినప్పుడు ఆ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత తన కడుపులో పెరుగుతున్న పాపం తెలియడంతో అబార్షన్ చేసుకోవాలంటూ కూడా చాలా సార్లు అత్త మామతో పాటు భర్త కూడా వేధింపులకు గురి చేశాడు. తను అబార్షన్ ఒప్పుకోకపోవడంతో తన వేధింపులు ఎక్కువయ్యాయంటూ కూడా బాధితుల రమ్య చెప్తుంది. ఇక తను డెలివరీ అయిన తర్వాత కూడా తీవ్రంగా వేధించడము, మరొక దగ్గర బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత భార్యను తీవ్రంగా కొట్టడంతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా పుట్టింటి వద్దే పాపను పెంచుకుంటుంది. అయితే తన భర్త ఇక తను పూర్తిగా దూరం పెట్టి మరొక యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలిసిన తర్వాత గత కొన్నేళ్ల నుంచి కూడా పెద్ద మనుషుల సమక్షం లోపల ఇరు కుటుంబ సభ్యులు పంచాయతీ నిర్వహించారు. అయినప్పటికీ కూడా తన భర్త సంతోష్ తీరు మారకపోగా విడాకులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తుండడంతో దాదాపు 6 రోజుల నుంచి కూడా ఇక భర్త నుంచి ఎటువంటి తనకు న్యాయం జరిగే అవకాశం లేదంటూ రోడ్డున పడింది. ఇక తను టెంట్ వేసుకొని భర్త ఇంటి ముందే తను మౌన పోరాటం చేస్తుంది. అయినా కూడా భర్త ఇంటికి తాళం వేసుకొని పరారయ్యాడు. కానీ తనకు పాపను చూసి కూడా కనకరించట్లేదంటూ కూడా భార్య ఆవేదన. తను 6 రోజుల నుంచి భర్త ఇంటి ముందే పడిగాపులు కాస్తుండడంతో స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, స్థానికులంతా కూడా తనకు సపోర్ట్ ఇస్తూ తన భర్తను పోలీసులు తీసుకురావాలి, తన కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనలో దాదాపు 8 సంవత్సరాల పాప ఉంది. తాను 3 రోజుల నుంచి ఫీవర్ తో బాధపడుతుంది. తాను కూడా తిండి తినకుండా కనీసం భర్త మారతాడనే ఆశతో తాను ఎదురు చూస్తున్నా కూడా కనీసం తను ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా పరారీలో ఉన్నాడు భర్త అంటూ చెప్తూ మొత్తం దీనిపై పోలీసులు దాదాపు 4 సార్లు స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా తీరు మారట్లేదు. సో మొత్తానికి తన బతుకు ఆగమైంది, తన కూతురు భవిష్యత్తు ఏంటంటూ ఆందోళన చెందుతూ ప్రస్తుతం బాధితుల రమ్య అయితే భర్త ఇంటి ముందే ఉంది. ఇక ఉదయం తన పాప పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండడంతో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళింది. అయినా కూడా భర్త లేనప్పుడు తాను ఉండి ఏం చేస్తానంటూ కూడా తను మళ్ళీ అదే ఇంటి ముందు టెంట్ కింద కూర్చొని అయితే మౌన పోరాటం అయితే చేస్తుంది. ఇక ఈ వ్యవహారంలో పోలీసులు ఎలా స్పందించారు? పోలీసుల దాకా వెళ్ళిందామే, ఏమైనా ఫిర్యాదు చేసిందా? అంటే పోలీసులకు గతంలోనే ఫిర్యాదులు అందాయి. తన భర్త ఇబ్బందులు పెడుతున్నాడు, తనను
శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు, డైవర్స్ కావాలని ఇబ్బంది పెడుతున్నా అంటూ కూడా పోయి వెళ్ళినప్పుడల్లా ఇది కుటుంబ పంచాయతీ కాబట్టి పెద్ద మనిషి సమక్షం లోపల ఇద్దరు కాంప్రమైజ్ కావాలి, కలిసి ఉండాలని పోలీసులు చెప్పారు. తర్వాత దాదాపు 4 సార్లు వీళ్ళకి కౌన్సిలింగ్ జరిగింది. అయినా కూడా భర్త తీసుకెళ్లడం, మళ్ళీ తనకు డైవర్స్ కావాలంటూ తీసుకెళ్లి కొట్టడం, ఇదే అంతా ఒక మామూలుగా జరుగుతుంది. సో దీంతో తాను కూడా చేసేది ఏం లేక కొన్ని రోజులుంటే మారుతాడని భావించే తల్లిగారింటి వద్ద ఉంది. అయినా కూడా భర్తలో మార్పు రాకపోవడంతో ఇక తాను చివరికి ఏం చేసేది లేక పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా కోర్టులకు వెళ్ళండి, లేకుంటే పెద్ద సమక్షంలో చూసుకోండి, భార్య భర్తల పంచాయతీలు మేము సాల్వ్ చేయలేమంటూ పోలీసులు చెప్పారు. కాబట్టి తన పోలీసుల గురించి కూడా తనకు సహాయం అందే పరిస్థితి లేదు. సో దీంతోనే నిరసన దీక్షకు దిగింది. ఆ నిరసన దీక్ష చేస్తున్న విషయం తెలుసుకొని వెంటనే భర్త కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. సో అంటే ఇప్పుడు తనకి పోలీసుల సహకారం లేదు, తన భర్తను పిలిచి మాట్లాడదామన్నా కూడా తాను కూడా అందుబాటులో లేకుండా పరారయ్యాడు. సో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ 8 ఏళ్ల పాపను పట్టుకొని అక్కడ తన భర్త ఇంటి ముందే ఆమె మౌన పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి. దీనికి మహిళా సంఘాలు కొంత మద్దతు ఇస్తున్నా కూడా కుటుంబ సభ్యుల నుంచి, తన భర్త తరపు కుటుంబ సభ్యుల నుంచి తనకు సపోర్ట్ వస్తేనే తప్ప భార్య భర్తలను కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉండదు. సో తన భర్త తల్లిదండ్రులు కూడా తను ఆడపిల్ల పుట్టింది కాబట్టి తన అవసరం లేదు అనేటువంటి వర్షన్ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక భర్తకు చెప్పేవారు లేకపోవడంతో తాను కూడా అబ్స్కాండింగ్ అయి ఉన్న పరిస్థితి. సో దీంతో ఆ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి, తన భర్త కౌన్సిలింగ్ ఇస్తే మారుతాడు, ఎందుకంటే తన 8 ఏళ్ల పాప ఉంది, తను ఇద్దరం కలిసి దాదాపు 6 రోజులుగా ఇలా రోడ్డు మీద కూర్చుంటాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంటే దీనిపై పోలీసులు కూడా ఇట్లా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అటు కుటుంబ సభ్యులకే ఆ స్థానిక మహిళా సంఘాలే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి. కానీ భర్త అందుబాటులో లేకపోవడంతో తాను వచ్చే వరకు అక్కడే ఉంటాను, న్యాయం జరిగే వరకు ఉంటానంటూ కూడా అలాగే కలిసి కూర్చొని సో చూడాలి దీనిపై ఏం పోలీసులు స్పందిస్తారా లేకుంటే తన భర్త కుటుంబ సభ్యులు వస్తారని కూడా చూడాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు. సో మొత్తం మీద ఒక మహిళ గత వారం రోజులుగా భర్త ఇంటి ముందు నిరసన చేపడుతోంది. ఇక భర్త అది చూసి పరారవడంతో ఏకంగా బిడ్డతో ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళింది. ఇప్పటికైనా తనకు పోలీసులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలంటుంది. అలాగే పెద్ద మనుషులు కూడా చెప్పినప్పటికీ భర్త అత్తమామలు తనను వేధిస్తున్నారంటూ చెప్తుంది. సో మొత్తం మీద తనకు తన భర్తను దక్కేలా చేయాలి, అలాగే తన పాపకు కూడా ఆ భర్త కుటుంబం వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆదరణ దక్కాలి, న్యాయం జరగాలంటూ ఆమె చేస్తున్నటువంటి ఆందోళనకు స్థానికులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికీ వారం రోజులుగా ఆమె అక్కడే ఆందోళన చేస్తున్న పరిస్థితి.